హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక ట్రే నిండా గుత్తులు గుత్తులుగా మల్లెపూలు ఏ విధంగా వచ్చాయో మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు నెంబర్ ఆఫ్ అన్నమాట. ఇక్కడ పువ్వులు కూడా చూడండి. ఇంకా మేము కొన్ని మిస్టేక్లు వదిలేసిన పువ్వులు ఇవన్నీ ఒక సైడు కోసాము మొత్తం కూడా. అసలు ఎంత చక్కగా అంటే చెట్టు కూడా ఎంత ఇది త్రిబుల్ మల్లె అసలు ఎంత బాగుంటాయి అంటే పువ్వులు 2 days వరకు కూడా చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. ఇక్కడ మేము కొన్ని ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, కొన్ని ఈవినింగ్ టైంలో అట్లా వదిలేసామన్నమాట. చాలా బాగా వచ్చినాయి అసలు. చూడండి ఇక్కడ ఇలా మల్లె పువ్వులు గుత్తులుగా రావాలంటే మేము ఏం పోషకాలు ఇచ్చామని ప్రతి ఒక్క వీడియోలో మీకు షేర్ చేస్తున్నాం కదా. చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా అసలు మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇందులో కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి, కొన్ని అనుకోకుండా వదిలేసిన పువ్వులు అవి. ఈరోజు ఈవినింగ్ అయితే మొగ్గలు కోసే ముందు ఇది మొగ్గలు కోసే ముందు ఎన్ని వచ్చాయో కూడా చూపించాం కదా. అసలు ఎంత విరగపోస్తుందంటే ఇది చెట్టులాగా కూర్చునే ఉంటుంది, తీగ అల్లేది కాదు, ఇది పందిరి వేసేది కాదు, చెట్టులాగా కూర్చొని ఉంటుంది. త్రిబుల్ మల్లె ఇది. అసలు మా ఇంట్లో దాదాపు ఇది నేను ఒక 10 years బ్యాక్ అంటే నేను 10th ఇంటర్లోనే ఎప్పుడో మొత్తానికి ఎప్పుడో అయితే పెట్టాను. అప్పటి నుంచి చాలామంది అసలుకి ఇక మేము ఇంటి దగ్గర పెళ్ళైపోయిన తర్వాత చాలామంది అయితే ఈ మొక్కనైతే ఎంతమంది తీసుకెళ్లారంటే అసలు నెంబర్ ఆఫ్ పీపుల్ అసలు వాళ్ళ ఇండ్లలో పెట్టుకున్నారు. అంత ఈజీగా బ్రతికిద్ది. మన గార్డెన్లో కూడా ఉంది ఇది. ఇప్పుడైతే ప్రజెంట్ మా ఇంట్లో అన్నమాట. ఇది నేల మీద ఉంది, కానీ ఇది వాళ్ళు వేసారు, కానీ వాళ్ళ ఇంట్లో ఇన్ని ఫ్లవర్స్ రావట్లేదు. ఎందుకంటే దానికి పోషకాలు ఎంత నేల మీద ఉన్నా కూడా దానికి పోషకాలు కూడా కంపల్సరీ. ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, కింద ఉంటుంది కాబట్టి దీనికి పేడ నిలవేయటం. ఎర్రమట్టి అంటారు కదా, ఎర్రమట్టి వీళ్ళు గుమ్మం ముందు అలుకుతారు కదా, ఆ ఎర్రమట్టి వాటర్ వేస్తారు. ఆ ఎర్రమట్టి కూడా మొదల్లో వేస్తారు బాగా. రేగడి కూడా వేస్తారు. దానివల్ల ఇంకా అధికంగా పువ్వులు వస్తుంది తెలుసు. ఇది దాదాపు ఎప్పటికీ పువ్వులు ఉంటానే ఉంటాయి. ఏ సీజన్లోనైనా కనీసం ఒక 10 పువ్వులైనా ఉంటాయి. ఇంకా సమ్మర్లో మాత్రం అధికంగా ఉంటాయి. చూడండి ఎంత నీళ్ళు కూడా ఎప్పుడు కూడా అసలు మోటార్ పెట్టి పడతారనమాట దీనికి, అంత బాగా వస్తాయి అసలు పువ్వులు అయితే. ఎగ్జాంపుల్ మీరే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గుత్తులుగా ఉన్నాయో. తప్పకుండా మీది కుండీల్లో అయినా నేల మీద అయినా మనకు అందుబాటులో ఉన్న పల్లి చెక్క, నువ్వు చెక్క, నీంబాయలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇదైతే నిన్న కోసాను మొత్తం మొగ్గలు కూడా. చూడండి ఎన్ని వచ్చినాయి అసలు. కోయడానికి నేను గార్డెన్లో అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కదా మొక్కలు, ఏదో కొన్ని త్వరగా కోసేస్తాం. ఇక్కడ ఆకు తీయడానికి కూడా దీనికి కనీసం 2-3 గంటలైనా పట్టిద్ది తెలుసా. ఇది కూడా ఆకు కూడా ఎప్పుడు కూడా ఫుల్ తీయరు తెలుసా. ఏదో పైన చిగుర్లు మాత్రమే చివరికి మాత్రమే తీసేస్తారు అంతే. అసలు ఇంక మేము ఉండకపోతే మా మదర్ అయితే అసలు కూడా కోయదు. ఇంటి పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు అంతే. కానీ మేము కోయడం అయితే చాలా తక్కువ. ఇంకా మేము ఉన్నాం కాబట్టి కోస్తున్నాం అంతే. మా అమ్మ వాళ్ళు అయితే చాలా తక్కువ కోస్తారు. తప్పకుండా మీరు ఇలా గుత్తులుగా పూయాలంటే ఇంకా జూలై వరకు మల్లెపూలు ఉంటాయి. ఇంకా సీజన్లు ఎప్పుడంటే ఆగస్టు వరకు. ఇంకా ఈ మల్లె అయితే ఎప్పటికి పూస్తాను. అంటే ఏ సీజన్ అయినా ఒక 10 పువ్వులు ఉంటాయి. అంత అలాంటి మొక్క అన్నమాట ఇది. అంత బాగా వస్తాయి. చూసారు కదా, మీకు మొత్తం కోసినప్పుడు ట్రే నిండే ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఇది నిన్న ఈవినింగ్ కోసాను, ఇంక ఈరోజు పువ్వులు కోయలేదు. అవి కూడా కోస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంత బాగా వస్తున్నాయి పువ్వులు అయితే, నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు అసలు నిన్న నాకే కోయడానికి ఇంకా అవి వదిలేసాను. ఇంకా చాలా కోయడం అసలు అంత ఓపిక లేక చాలా వరకైతే వదిలేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అసలు పువ్వులు అయితే. గుత్తులుగా మొగ్గలు. అసలు మొగ్గలకైతే సందు లేదు అని చెప్పొచ్చు అసలు. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను కోయటం. ఇది చూడండి అసలు కొమ్మకు ఒక 20-30 మొగ్గలు ఉన్నాయి. అంతగానం ఉన్నాయి అసలుకు. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. చాలా బాగా వస్తున్నాయి అసలు మొగ్గలు అయితే. అంటే ఇలాంటి మొక్కలు అంతే, ఇక మనము ఎప్పటికీ పోషకాలు ఇస్తాం కాబట్టి ఇంత విపరీతంగా అయితే పూలు పూస్తాయి. ఈ మొక్కని నేల మీదైనా కుండీలైనా ఒక విధంగానే పూస్తాయి. మన గార్డెన్లో కూడా ఇప్పుడు నేను ఈ సమ్మర్లో మళ్ళీ వర్షాకాలంలో చాలా వేస్తాను.
అంటే డిఫరెంట్గా వేస్తానన్నమాట. చెట్లు చాలా అంటే ఒక్కొక్క కుండీలో అలా ఎక్కువ మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను. ఒక 5-6 మొక్కలు వేసినా కూడా ఇంకా ఈ నేల మీద పూసిన పువ్వులు వెళ్తాయి, అంత చక్కగా వస్తాయి. అంటే కుండీలలో కొంచెం ఎంత మన పోషకాలు ఇచ్చినా నేల మీద పెట్టిన మొక్క ఏంటంటే దాని రూట్స్ ఎక్కడ వరకు వెళ్ళి దానికి కావాల్సిన పోషకాలు తీసుకుంటాయి. మన కుండీలో పెట్టిన ఏంటంటే మనం ఎంత పోషకాలు ఇస్తే అంతే దానికి అందుతాయి. కాబట్టి నేల మీద వాటికి కుండీల వాటికి ఇదే డిఫరెన్స్. అందులోటి దట్టు మా అమ్మ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే రేగడి ఎక్కువ ఇస్తారు, ఎర్రమన్ను బాగా ఇస్తారు, తర్వాత వాటర్ కూడా ఎక్కువ పెడతారు, పేడ నీళ్ళు కూడా బాగా వేస్తారు మొక్కలకి. దానివల్ల వీళ్ళు కూరగాయలు పెట్టినా కూడా ఆర్గానిక్గానే పండిస్తారు బాగా, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా అలా వేస్తారు. ఇటు పక్కన బీర చెట్లు అవి ఇవి కూడా పెడతారు, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి తీసేశారు. చిక్కుడు ఇవన్నీ పెడతారు. చూడండి, నేను కోసి కూడా నేను అలసిపోయాను, అంతగానం ఉన్నాయి మొగ్గలు అయితే. ఇంకా నేను ఎర్లీగా కోసాను ఈరోజు కూడా కొయ్యాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా నేను చాలా వరకు కోసి వీడియో కూడా ఆపుతూ కోసాను. ఇంకా అట్లనే కంటిన్యూస్గా పెడితే ఇంకా హార్వెస్ట్ వీడియోనే ఉంటుంది మొత్తం కూడా. తప్పకుండా ఈ మొక్కని చాలామంది నన్ను అడిగారు కూడా, మాకు ఇస్తారా, మాది ఆంధ్ర అది ఇది అని చెప్పి చాలామంది అడిగారు. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇవ్వగలుగుతాను, మరీ లాంగ్ ఉండి ఇంకా చాలా లాంగ్ అయితే ఇవ్వడం నాకు కూడా కష్టమే. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం ఇవ్వడం ట్రై చేస్తా. అలా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కొరియర్ చేస్తే మీరే ఛార్జెస్ పెట్టేసుకుంటే అలా అయితే పంపేయగలను. ఎందుకంటే మన గార్డెన్లో చిన్న అంట్లు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటివి పంపిస్తే ఈజీగా బ్రతుకుతాయి. అది కూడా వర్షాకాలం పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టినా బ్రతికినా సరే అగడికి వాటికి చిగుర్లు రావు, మాడిపోతూ ఉంటాయి ఆ వేడికి. అమ్మో, ఈసారి మామూలు ఎండలా ఘోరంగా ఉన్నాయి, అసలు అంతగానో ఉన్నాయి. నాకైతే హైదరాబాద్లోనైతే అసలు మల్లె పువ్వులు అసలు 1-2 వెళ్ళినా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడేమో ఇన్ని చూసేసరికి ఏమో కోద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి అయితే మేము కోయకుండా కూడా వదిలేస్తున్నాం అంతే. అదిగా ఎక్కువ ఎక్కడ ఏం కనపడ్డా కూడా దానికి మనం పట్టించుకోం కదా. ఎక్కడైతే తక్కువ కనిపిస్తాయో వాటికి మనం వాల్యూ ఎక్కువ ఇస్తాం. తప్పకుండా మీరు ఇప్పుడైనా సరే ఆకు తీసి, నాకైతే ఒక కోరిక ఏంటంటే ఈ మల్లె మొక్కకు మొత్తం కూడా ఆకు తీసి కట్ చేసి అదంతా ఒక వీడియో చేయాలని ఉండే, కానీ ఎప్పుడు నేను అంత ఫుల్ టైం ఇక్కడ లేను. ఆకు తీసినా సరే నేను వెళ్ళేలోపు పువ్వులు అయితే పూసేవి కాదు. ఒకవేళ ఇప్పుడు పూలు పూస్తున్నాయి కదా, మళ్ళీ ఆకు తీద్దామంటే అది కుదరదు, ఇప్పుడు మొగ్గల మీద ఉన్నాయి. అందుకే ఏదో ఒక టైం అయితే మిస్ అవుతా. ఒకసారి అయితే చేయాలి, ఆకు తీసి పూలు పూసేంత వరకు ఉండి అట్లా చేయాలి. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఖచ్చితంగా అలా చేస్తాను. అబ్బబ్బా, మొగ్గలు అయితే నిజంగా అంత బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, అసలు నిజంగా మాటల్లో చెప్పలేము, అన్ని మొగ్గలు అయితే వచ్చినాయి. అసలు ఎంత చక్కగా ఉన్నాయి మీరు చూడొచ్చు కదా. నేను కోస్తూనే ఉన్నాను అసలు ఎన్ని కోసానో చూడండి. ముద్ద మల్లె, అసలు త్రిబుల్ మల్లె వాడిపోదు, చాలా చక్కగా ఉంటాయి అసలుకు. అంటే ఇవి మన చెట్టు మీద కొన్ని మొగ్గ తెలుసా 2 days వరకు కూడా పుయ్యవు, అట్లనే కనిపిస్తూ ఉంటాయి చెట్టు మీద, అంత చక్కగా ఉంటాయి అసలు. ఈ మల్లె చెట్టు మీరు ఎప్పుడైనా చూసారు, మీ ఇంట్లో ఉందంటే ఎలా ఉంటాయి పువ్వులు అనేది కూడా పెట్టండి. త్వరగా వాడిపోవు. మనం పొద్దున పెట్టిన కొన్ని మల్లెపూలు అంటే పెట్టుకున్న 2-3 గంటల్లోనే నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇదైతే అలా కాదు, చాలా బాగుంటుంది అసలు ఈ మల్లె చెట్టు. నిజంగా పెట్టుకుంటే ఇలాంటి మల్లె పెట్టుకోవాలి, అంత బాగుంటాయి పువ్వులు, స్మెల్ కూడా అంత బాగుంటాయి. మళ్ళీ త్రిబుల్గా పూస్తుంది కదా, ఇంకా ఎక్కువ రోజు అంటే మనకు ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా కనిపిస్తాయి, అసలు అంత బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఎవరికైనా మల్లె మొక్క కావాలంటే వాళ్ళు కూడా అడగొచ్చు. ఇంక ఇన్ని కోసాను చూడండి. ఇంకా నేను మళ్ళీ మార్నింగ్ ఇవి నిన్న కోసాను కదా, మార్నింగ్ కూడా చాలా వదిలేసాను. అసలు ఎట్లా మిస్ అవుతున్నాయో నాకే అర్థం కావట్లేదు, చాలా మిస్ అయ్యాయి. మళ్ళీ తర్వాత మేము మళ్ళీ పొద్దున కొన్ని కోసి పక్కన వాళ్ళకి పిలికి ఇచ్చాం. ఎన్నో మాలలు వెళ్ళాను తెలుసా. మాలలు నా ఫోన్లో కూడా స్టోరేజ్లో కొన్ని తీయలేదు, చాలా మాలలు వెళ్ళాము. ఇవి పూసిన పువ్వులేమో ఈవినింగ్ పెట్టేసుకున్నాం, ఈ మొగ్గలేమో మంచిగా అల్లుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేవగానే పెట్టుకున్నాం అనమాట. చాలామందికి ఇచ్చాము చుట్టుపక్కల కూడా. ఇప్పుడు కూడా కొయ్యాలి, కోసి మళ్ళీ మాలలు అల్లుతాము. అసలు ఎంత బాగున్నాయో పువ్వులు అయితే, అసలు నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. మల్లె పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్